సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆందోళన జరిగింది. హాస్పిటల్లోని వైద్యులు నిర్లక్ష్యంతోనే 8 నెలల పాప చనిపోయాడని ఆరోపించారు బాలుడి కుటుంబ సభ్యులు. బాలుడికి ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ముక్కు నుంచి రక్తం వచ్చి చనిపోయారని అన్నారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు. అయితే నిన్న మా బాబుకు ఆరోగ్యం బాగాలేకపోతే సర్ది దగ్గు జ్వరం ఉంది. సంరక్షణ హాస్పిటల్ తీసుకొస్తే 4:30 తీసుకొస్తే 5:30 వరకు డాక్టర్ లేడని ఆపి డాక్టర్ వచ్చినాక అడ్మిట్ తీసుకొని డాక్టర్ చెక్ చేసి బాబు మంచిగా ఉన్నాడు, న్యూమోనియా ఉంది, చేస్తే తగ్గిపోతుంది, యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పాడు. చెప్పాక అడ్మిట్ చేసుకొని అందరు వచ్చి చెక్ చేసారు. పోయింది. రాత్రి దాకా మాత్రం మంచిగా ఆడుకుంటూ తారీఖులు తాగిండు. అయిన తర్వాత మబ్బుల 5:30కు లేచిండు. ఒక గంట ఆడుకున్నాడు మంచిగా. అప్పుడే ఒక నర్స్ వచ్చి ఒక సూది ఇచ్చింది. సూది ఇవ్వగానే వెంటనే బాబు